కట్టేసి ఉంటారు కదా. ఎందుకు మున్సిపాలిటీ కన్స్ట్రక్షన్ రూల్స్ పెడతా ఉంది? నాయన ఈ పక్క ఒక 5 అడుగులు వదులు, ఈ పక్క ఒక 5 అడుగులు వదులు, ముందర ఒక 10 అడుగులు వదులు, వెనకాన ఒక 10 అడుగులు వదులు. దిస్ ఈజ్ ద కన్స్ట్రక్షన్ రూల్స్ అండి, మున్సిపల్ కార్పొరేషన్ రూల్స్ ఇవి. మనం కాన ఆ విధంగా పాటిస్తే మనకు మిగిలినటువంటి ఆ భూమిలో లెట్రిన్ కట్టుకోవచ్చు, ఇల్లు కాదు. వీ కెనాట్ కన్స్ట్రక్ట్ ఎ హౌస్. మనకు ఉండేది చిన్న ప్లాటు, ఈ పక్క 5 ఆ పక్క 5 వెనక 10 ఈయనకి ముందర 10 వదిలేస్తే ఇంకేముంది మిగిలేదు మనకి. వీ కెనాట్ కన్స్ట్రక్ట్ ఎ హౌస్, వీ కెన్ కన్స్ట్రక్ట్ వన్ లెట్రిన్. ఏమండి, మరుగుదొడ్డి కట్టుకునే పరిస్థితి ఉంటుంది. అందుకని మనం ఏం చేస్తాం, ఆ మున్సిపాలిటీ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, ఏదో ఒక లంచాన్ని ఇవ్వడం, అంతా చేసేసి ఆనించి కట్టేస్తాం. కాబట్టి వెలుతురు ఉండదు, ఆ తర్వాత గాలి రాదు. దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ వై ది అర్బన్ ఇల్ హెల్త్ హెస్ బీన్ డెవలప్డ్ ఇన్ ది అర్బన్ ఏరియా. ఓకే, అంతేకాదు సాలిడ్ వేస్ట్ అండ్ లిక్విడ్ వేస్ట్ కదా. అక్కడనే తాగునీరు ఉంటుంది, అక్కడనే మరుగుదొడ్డు ఉంటుంది, అటాచ్డ్ బాత్. మళ్ళా అది వేరే. మనకి ఇప్పుడు కొత్త అర్బన్ డెవలప్మెంట్ లో అటాచ్డ్ బాత్ అంటాం. అంటే మనం నివసించే ఇంటికే ఆనుకొని లేట్లు పెట్టుకోవడం. ఈజ్ ఇట్ ఇన్సానిటేషన్ కదండి. కాబట్టి ఏంటంటే అర్బన్ డెవలప్మెంట్ పేరుతో మనం ఏం చేస్తున్నాం అంటే పర్యావరణ నాశనం చేస్తూ ఉన్నాము. వెహికులర్, ఇంకా ఇది ఒకటి అర్బన్ డెవలప్మెంట్ పేరుతో ఇప్పుడు ఏం చేస్తే వెహికులర్ ట్రాఫిక్ కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ ఈస్ హైలీ ఎక్స్పాండెడ్ ఇన్ అర్బన్ ఏరియా. మళ్ళీ రింగ్ రోడ్స్ అంటారు, బైపాస్. ఎందుకు పెడుతున్నాం మన రింగ్ రోడ్స్, బైపాస్ రోడ్స్ అండి? వెన్ ది వెహికల్స్ ఆర్ గోయింగ్ ఇన్ టు ది సిటీ, డెఫినెట్లీ ది గ్యాస్ దట్ ఈస్ ఎమిటెడ్ బై ది వెహికల్స్ విల్ లీడ్స్ టు ది ఎయిర్ పొల్యూషన్ అండ్ ఆల్సో సౌండ్ పొల్యూషన్. వాడు హార్న్లు ఇస్తా పోతూ ఉంటాడు, అప్పుడు ఇంకా ఎక్కువ మంది ఉండే ముందుకి ఇంకా పెద్ద హార్న్లు వాగిస్తూ ఉంటాడు. సో ఇట్ లీడ్స్ టు సౌండ్ పొల్యూషన్ అండ్ ఎయిర్ పొల్యూషన్. అన్ని రకాల పొల్యూషన్లు వచ్చేస్తాయి, సాయిల్ పొల్యూషన్లు వచ్చేస్తాయి. ప్రపంచంలో ఎన్ని రకాల కాలుష్యాలు ఉన్నాయో అన్నీ కూడా పట్టణాలలో చవి చూస్తాం మనం. ఇన్ ద నేమ్ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ డెస్ట్రాయింగ్ ది వెరీ ఎడిఫైజ్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. పట్టణాభివృద్ధి కార్యక్రమాల ద్వారా పటిష్టమైనటువంటి పర్యావరణ స్థిరత్వాన్ని మనం ఛిద్రం చేస్తున్నాము. వీఆర్ డెస్ట్రాయింగ్ ద కంప్లీట్ ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్. సో డిఫరెంట్ పొల్యూషన్స్ వస్తున్నాయి. ల్యాక్ ఆఫ్ లైట్ అండ్ ల్యాక్ ఆఫ్ సౌండ్, ల్యాక్ ఆఫ్ లైట్. ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ నాట్ లివింగ్ ఇన్ ఏ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఇన్ ద అర్బన్ ఏరియా. అందుకే చూడండి, ముసలోళ్ళు అయిపోయిన తర్వాత అందరూ ఏంటంటే ఉద్యోగం చేసేవాళ్ళంతా పట్టణాల నుంచి వెళ్ళిపోయి గ్రామాల్లో తన సొంత ఊర్లో పోయి ఒక ఇంటి చిన్న ఇంట్లో పోయి ఆడ నివసిస్తారు. ఎందుకంటే గ్రీనరీ ఉంటుంది, చెట్లు ఉంటాయి, గాలి స్వేచ్ఛాయుతమైన గాలి వస్తూ ఉంటుంది, అన్ని సక్రమంగా ఉంటాయి, కొన్ని రోజులు బతుకుతామని కదా. కొన్ని రోజులు ఎక్కువగా బతకచ్చు. పట్టణాల్లో ఉన్నాయి, చుట్టుపక్కల హాస్పిటల్ ఉన్నాయి, మళ్ళా మందులు అమ్మేటువంటి షాపులు ఉన్నాయి, పుట్టుకుమని చేస్తాము. వీఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ ఫెసిలిటీ ఆఫ్ హాస్పిటల్స్ అండ్ ఆల్సో మెడికల్ ఫెసిలిటీస్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ థింగ్స్. అంటే అదే గ్రామాల్లో వాళ్ళు ఎందుకు బతుకుతా ఉన్నాడండి? బికాస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ దట్ ఈస్ వెరీ కంజీనియల్ ఫర్ ది లైఫ్. జీవనానికి పనికొచ్చేటువంటి పర్యావరణం ఉంది అక్కడ. అది పట్టణాలలో ఆ పర్యావరణం నశించిపోతూ ఉంది బికాస్ ఆఫ్ అవర్ డెవలప్మెంట్ ఆఫ్ అర్బనైజేషన్ కదండి. పంచాయతీగా ఉండేది ఏమైందండి? మేజర్ పంచాయతీ అండి. మేజర్ పంచాయతీ ఏమైపోయిందండి? మున్సిపాలిటీ అయింది. మున్సిపల్ కార్పొరేషన్ అయిపోయింది. ట్రాన్స్జన్ డెవలప్ అయిపోతుంది. గ్రామాలు కూడా పట్టణాలుగా మారిపోతున్నాయి. అండ్ ఇన్ దిస్ అట్మాస్ఫియర్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఎ రూరల్ పాపులేషన్ టు దట్ ఆఫ్ అర్బన్ పాపులేషన్, ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ ఫేసింగ్ హజార్డస్ సిచ్యువేషన్ ఆన్ ఎన్విరాన్మెంట్. పర్యావరణం మీద అటువంటి ప్రభావాన్ని చూపుతా ఉందండి. ది సిక్స్త్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, పారిశ్రామిక అభివృద్ధి. In the name of the industrial development, we are converting agricultural land for industrial purpose. వ్యవసాయ భూములన్నీ తగ్గిపోతూ ఉన్నాయి, పరిశ్రమలకు మారిపోతూ ఉన్నాయి, టౌన్షిప్స్ పెరిగిపోతున్నాయి, రోడ్స్ వస్తున్నాయి, స్టాక్ యార్డ్స్ వస్తున్నాయి, మార్కెట్ యార్డ్స్ వస్తున్నాయి, ఏమండి కారిడార్స్ వస్తున్నాయి కదా. ఆల్ దీస్ డెవలప్మెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. పారిశ్రామిక అభివృద్ధి పేరుతో ఇవన్నీ కూడా మనం డెవలప్ చేస్తూ ఉండేదాని వల్ల ఏమవుతుందంటే డిఫరెంట్ పొల్యూషన్స్ ఆర్ ఎమర్జింగ్. And from industries we are getting almost all the gas in the chimneys is mingled with the pure air and water, air being polluted కదండి. పరిశ్రమల నుంచి వచ్చేటువంటి పొగ కానీ కదా, ఇట్ ఈస్ మింగిలింగ్ విత్ ద ప్యూర్ వాటర్, ఆ ప్యూర్ ఎయిర్
and air pollution is witnessing, and the dirty water that has been inserted by the industrial sector mingled into the pure drinking water, and even neighboring wells and neighboring ponds and everything has been polluted. It is also leading to what you call as water lagging. కదండి, నీరు నిలిచిపోతా వస్తాయి. ఆ విధంగా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతూ ఉంది, కానీ ఏం జరుగుతూ ఉందండి, మనకు ఎయిర్ పొల్యూషన్ వచ్చేస్తూ ఉంది, సౌండ్ పొల్యూషన్ వచ్చేస్తూ ఉంది, వాటర్ పొల్యూషన్ వస్తూ ఉంది, అండ్ దేర్ బై మల్టిపుల్ పొల్యూషన్స్ డెవలప్డ్ అండ్ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఈజ్ బీయింగ్ క్రియేటెడ్. పర్యావరణ అసమతుల్యానికి ఇది దారి తీస్తూ ఉన్నది. సో వీఆర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, నో డౌట్ దట్ 7th ఇండస్ట్రియల్ డెవలప్డ్ కంట్రీ, 8th ఇండస్ట్రియల్ డెవలప్డ్ కంట్రీ అట్ ప్రజెంట్. ప్రపంచంలో 8వ పారిశ్రామిక దేశం అండి మనం. ఈవెన్ G8 కంట్రీస్ ఆర్ ఇన్వైటింగ్ ఇండియా టు జాయిన్ ఇన్ దోస్ ఇండస్ట్రియల్ డెవలప్డ్ కంట్రీస్. మనమేమో అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అనుకుంటున్నాం, పారిశ్రామికంగా అభివృద్ధి చెందాం. దట్ ఈస్ యాక్చువల్లీ క్రియేటింగ్ ఇన్ ఎన్విరాన్మెంటల్ హజార్డ్. పర్యావరణానికి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఇస్తూ ఉందండి. నెంబర్ 7, మైనింగ్. గనుల రంగం కూడా పర్యావరణానికి దారితీస్తాం. సర్ఫేస్ మైనింగ్ అయితే పర్వాలేదండి, లోపలికి దాన్ని ఏమో డ్రిల్లింగ్ అంటాం కదా, ఆ తర్వాత క్యారీయింగ్ అంటాం. చాలా పేర్లు ఉన్నాయి మైనింగ్ లో, చాలా పేర్లు ఉంటాయి. లాస్ట్లో ఏంటంటే కిందికి వెళ్ళిపోయి వాటిని కూడా మనం జల్లి పెడతా ఉన్నాం, మినరల్స్ అంతా జల్లి పెట్టి డర్టీ వాటర్ వస్తూ ఉంటుంది. అంతేకాకుండా ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఈస్ బీయింగ్ డిస్టర్బ్. ఉపరితల భూమి కూడా ఛిద్రం అవుతూ ఉంటుంది. మైనింగ్ వల్ల ఏమవుతుందంటే టూ మచ్ ఆఫ్ డస్ట్. ఎందుకంటే మైనింగ్ వర్కర్స్కి ఇన్సూరెన్స్ ఎక్కువ పెడతారు, జీతాలు ఎక్కువ పెడతారు కదా. ఇంకొకటి కూడా పెట్టారు, యాజ్ మైనింగ్ యాక్ట్ ఏం చేశారంటే ఎవరైతే గుహలో అంటే మైన్లో పనిచేస్తుంటారో అటువంటి వారి పిల్లలకి ఆటోమేటిక్గా వాడు రిటైర్, మామూలుగా మనకు కంపాషనేట్ అపాయింట్మెంట్ అని ఒకటి ఇస్తారు. ఎప్పుడండి, వాడు అబ్బ చనిపోయినప్పుడు, లేదా వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు. ఎవడు చనిపోతే కదా ఇస్తారు. ఇన్ మైనింగ్ డిపార్ట్మెంట్ ఈవెన్ ద రిటైర్డ్ పర్సన్ ఆస్ ఎగ్జిస్టింగ్ అండ్ లివింగ్, హిస్ సన్ విల్ బి ప్రొవైడెడ్ ఆర్ ఏ డాటర్ విల్ బి ప్రొవైడెడ్ ఎ జాబ్. ఎందుకంటే తీవ్రంగా వారి ఆరోగ్యాన్ని మనం నాశనం చేశాం, యాజ్ దే హావ్ బీన్ ఎంప్లాయిడ్ ఇన్ మైనింగ్ సెక్టర్. అంత ఘోరమైనటువంటి విధానం వచ్చింది పూర్తిగా మైనింగ్ లో. సర్ఫేస్ వాటర్ పూర్తిగా నాశనం అయిపోతుంది. అండ్ వెనెవర్ వి డిగ్ ఏ మైన్ ఆటోమేటిక్లీ ఈవెన్ గ్రీనరీ ఆల్సో విల్ బి, చెట్లు కొమ్మలన్నీ కూడా నరికేసి కదా ఎక్కుతాం. అంతేకాకుండా ఒక్కసారి ఈ ఎప్పుడైతే గనులు డెప్త్కి వెళ్ళిపోతా వస్తాయో దాని ప్రభావం ట్రాక్స్ మీద ఏర్పడతాయి, చుట్టుపక్కల ఉండే బావుల మీద ప్రభావం చూపుతుంది, ఇతర కార్యక్రమాలు మనకు చూస్తాయి ఈ బిల్డింగ్ వల్ల అండి. ఈవెన్ వాటి కలిసే రైల్వే ట్రాక్స్ ఉన్నాయి కదా, ఆ రైలు ట్రాక్ కూడా గుంపులు వచ్చేస్తాయి. యాక్సిడెంట్ జరగడానికి కూడా కారణం అది. చుట్టుపక్కల ఉండే వ్యవసాయ భూముల్లో కూడా కలుషిత వాతావరణం ఏర్పడుతుంది. తెలంగాణలో అది పెద్ద ప్రాబ్లం. ఏమండి, ఎముకలు గిములు అంతా దెబ్బతినేసి అంతర కుంటూళ్ళు ఇట్లాంటి వాళ్ళు రావడానికి రీజన్ అదే. దట్ ఈస్ ఎన్విరాన్మెంట్ బికాస్ ఆఫ్ ఇంపాక్ట్ ఆఫ్ మైనింగ్. గనుల వల్ల ప్రభావంతో ఉంటుందండి. డీఫిల్లింగ్ అంటారు, సబ్సిడియన్స్ అంటారు, తర్వాత క్వారీయింగ్ అంటారు, మైనింగ్ అంటారు, విభిన్న పేర్లు ఉన్నాయండి. ఆ విభిన్న రకాలైనటువంటి ఏమండి లోహాలని మనం వెలికి తీయడానికి చేపట్టే పద్ధతుల ద్వారా ధూళి మట్టి ఇదంతా కూడా రావడం వల్ల ఎయిర్ పొల్యూషన్ వస్తూ ఉంది. అండ్ ద వాటర్ దట్ ఆర్ దేర్ ఇన్ ద గ్రౌండ్ వాటర్ హెస్ గాట్ పొల్యూటెడ్ ఆల్రెడీ. That polluted water not only remaining in the mining, it is going to the wells, drinking water wells and agricultural wells and everything. అటు పంటలు చనిపోతూ ఉన్నాయి, మనుషులు చనిపోతూ ఉన్నారు. ఆ రకమైనటువంటి కాలుష్యం వచ్చేస్తుంది మైనింగ్ డెవలప్మెంట్ వల్ల. దిస్ ఈజ్ ది 7. ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవస్థాపన సౌకర్యాలండి. రోడ్ ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్ ఆల్రెడీ వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్. ఓకే, దీంట్లో ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఏంటంటే పవర్ ప్రాజెక్ట్స్ ఆర్ హైలీ పొల్యూటింగ్ అండి, ఎక్సెప్ట్ హైడ్రో కదండి. రిమైనింగ్ ఆల్ విచ్ ఈస్ ద హైయెస్ట్ సోర్స్ ఆఫ్ పవర్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఇన్ అవర్ స్టేట్? థర్మల్, యూజింగ్ ది కోల్.
బొగ్గుతో తయారు చేసేటువంటి ఉత్పత్తులు మనం అంతా కూడా కదా. వీఆర్ ప్రౌడ్లీ సేయింగ్ దట్ వీఆర్ గోయింగ్ ఫర్ వాట్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ అండ్ ఈవెన్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్ కదండి. న్యూక్లియర్ పవర్ అంటే ఏంటండి? యురేనియం ఈజ్ ఫ్యూజన్, నాట్ ఫిషన్. ఫిషన్ వస్తే బాంబు, న్యూక్లియర్ బాంబు వచ్చేసింది. ఫ్యూజన్ అంటే అణుసంకలనం. అణుసంకలనం ద్వారా మనం విద్యుత్తును తయారు చేస్తున్నాం కదా. యురేనియము, థోరియము ఇట్లాంటి వాటిని అంతా శుద్ధి చేసేసి దాని కార్యక్రమం ద్వారా మళ్ళా దాన్ని చల్లబడడానికి మనం ఏం చేస్తున్నాం? హెవీ వాటర్ను వాడుతున్నాం. భారజల కర్మాగాలను ఉపయోగించి కదా. అన్ని కర్మాగాలు వాట్ ఎవర్ ఇట్ మే బి దట్ కదా. దీనివల్ల ఏమవుతుంది? హైయెస్ట్ సోర్స్ ఆఫ్ పొల్యూషన్ ఈజ్ బీయింగ్ క్రియేటెడ్ ఫ్రమ్ థర్మల్ పవర్ అండి. ఈరోజు రైల్వేల్లో కూడా బొగ్గును ఎందుకు ఉపయోగించడం లేదు? ఇంతకుముందు పొగబండి అనేవాళ్ళం మనం, ధూమశకటము అని పిలిచేవాళ్ళం పురాతన నుంచి. ఇప్పుడు ఎవ్రీ ట్రైన్ ఈజ్ రన్నింగ్ విత్ ఎలక్ట్రిసిటీ ఓన్లీ. వై ఆర్ వి అడ్వైజింగ్ ది పబ్లిక్ టు గో ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండి? టు కంట్రోల్ పొల్యూషన్. అందుకని ది గవర్నమెంట్ ఈస్ ఈవెన్ ఎగ్జామ్టింగ్ ట్యాక్స్ అన్న ఎలక్ట్రిక్ వెహికల్స్. ఏమండి, విద్యుత్ వాహనాలు వాడే వాళ్ళకి పన్నులు కూడా తగ్గిస్తున్నారు, వాహనాల రేటు కూడా తగ్గిస్తున్నారు. ఎందుకు తగ్గిస్తున్నారు? ఎక్సైజ్ డ్యూటీ, దట్ ఈస్ జిఎస్టీ అట్ ప్రెసెంట్. ఎక్సైజ్ డ్యూటీ అండ్ వెహికల్స్ ఆల్సో బీయింగ్ reduced to encourage the use of electrical vehicles. So this type of transport system is highly badly affecting oil, coal, uranium, thorium, all these activities where we are using for the production of power. It may be hydropower or nuclear power, whatever. Why we are crazing and thereby rising the slogan of going for a new renewable energy and to reduce pollution. Solar energy, two reasons. Why we are encouraging solar energy? Perfectly Telangana government achieved a success in that. ఒకప్పుడు పవర్ సెక్టర్లో కొరతగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఈ రోజు మిగులుకు వచ్చేసింది. ఎందుకు వచ్చిందంటే ఇట్ ఇస్ ఎన్కరేజ్ ఏ సపరేట్ 2015 పాలసీ ఆఫ్ సోలార్ ఎనర్జీ. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను తెలంగాణ ఎకానమీలో కదా. తెలంగాణ గవర్నమెంట్ ఫార్ములేటెడ్ వన్ పాలసీ, సోలార్ ఎనర్జీ పాలసీ అని 2015లో చేసి. ఎందుకు ఎంకరేజ్ చేశామండి? జస్ట్ స్విజెట్ రెండు రీజన్స్. బొగ్గును లోడుతూ ఉంటే అట్లే ఉంటుందండి. ఈరోజు జియాలజికల్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఏమండి, రిజర్వ్స్ ఆఫ్ ది కోల్ విల్ డెఫినెట్లీ ఆఫ్టర్ 5 or 6 years విల్ బికమ్ టు జీరో. బొగ్గుతో కదండి మనం విద్యుత్తును తయారు చేస్తాం, థర్మల్, దాంతోనే ఎక్కువ విద్యుత్తును చేస్తున్నాం. మన భౌగోళిక శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు? మాక్సిమం 5 to 10 years కి భారతదేశంలో ఉండే బొగ్గు నిల్వలు ఉండకుండా పోతాయి. డిసెప్ట్ లోహాలు కదండి, తవ్వుతా ఉంటే ఉండనే ఉంటాయా? పోతాయి. బట్ వైరాస్ సోలార్ ఎనర్జీ ఈజ్ ఎటర్నల్ కదండి, జీవితాంతం ఉంటుంది. సూర్యుడు ఉండే వరకు ఉంటుంది, సూర్యుడు లేకపోతే మనమే లేము. ద యూనివర్స్ ఇట్ సెల్ఫ్ విల్ డిసపియర్ కదండి. సౌరశక్తి ఈజ్ ఎటర్నల్ అండ్ నాన్ పొల్యూటెడ్. అది కేవలం అపరిమిత సరఫరా ఉండడమే కాదండి, అండ్ ఆల్సో కాలుష్య రహితం. ఇట్ ఈస్ నాన్ పొల్యూటెడ్ ఇన్ నేచర్ కదండి. అట్లాంటి దానికి ఎందుకు వెళ్తా వస్తున్నాం అంటే బికాస్ ద పవర్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ దట్ వీఆర్ డెవలపింగ్ ఆర్ ఇంజెక్టింగ్ పొల్యూషన్స్ ఇన్ ద సొసైటీ. అనేక రకాలైనటువంటి పొల్యూషన్కి దారి తీస్తూ ఉంది. కాబట్టి వీఆర్ ఫోర్స్డ్ టు గో ఫర్ రెన్యూవబుల్ ఎనర్జీస్ వేర్ ద రిసోర్సెస్ ఆర్ స్ట్రాంగ్ అండ్ ఆల్సో పొల్యూషన్ విల్ బి లెస్సర్. వనరులు ఎక్కువగా ఉండటాయి, ఎటర్నల్గా ఉంటాయి, వాటి సప్లై తగ్గిపోదు, అంతేకాకుండా కాలుష్యం ఉండదు. నౌ ది కంట్రీ ఈజ్ గోయింగ్ ఫర్ సచ్ వే కదా. సోలార్ కంట్రీస్తో అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం మనం. ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు ది అగ్రిమెంట్ విత్ మెనీ వరల్డ్ కంట్రీస్ ఫర్ సోలార్. దాన్ని ఏమంటాం? సోలార్ అలియన్స్ అంటాం. ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అని ఒక దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పరిస్థితి ఎందుకు వచ్చిందంటే జస్ట్ బికాస్ ఆఫ్ సస్టైనబుల్ గ్రోత్. సుస్థిరబుద్ధికి వెళ్ళడానికి తీసుకున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్. లాస్ట్ వీ హ్యావ్ టు కమ్ టు ది కంక్లూషన్. Thus, economic development is no doubt a pride of the nation, but unfortunately it is being created so many environmental hazards so that
We have to go for a sustainable use of all natural resources and other things that are available in the country in the scarce as well as non-polluted. ఆర్థిక అభివృద్ధి హర్షణీయమే, కానీ ఆ ఆర్థిక అభివృద్ధి వల్ల జరిగేటువంటి పర్యావరణ దుష్ప్రభావాలను కనిష్ట స్థాయికి తగ్గించుకోవాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వాల మీద, ప్రజల మీద కూడా ఉన్నది. అందుకని పర్యావరణాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో, ఎట్లా పరిరక్షించుకోవాలో ప్రజానీకంలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఓకే, నో డౌట్ ఇట్ ఈస్ లీడింగ్ టు ది వెరీ గుడ్ ఎకనామిక్ డెవలప్మెంట్, బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ ఆన్ ది అదర్ సైడ్, it is creating a very hazardous and environmental problem. There are two sides of the coin of economic development. One is development, growing GDP and per capita income. The other side, బొమ్మ కాదు బొరుసు కూడా ఉంది కాయిన్కి కదండి. ది అదర్ సైడ్ ది కాయిన్ ఈజ్ నథింగ్ బట్ ఇంపాక్ట్ ఆన్. కొంచెం లోతుకి వెళ్ళాను, కొంచెం ఎక్కువగా కూడా చెప్పాను, ఎందుకంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్. మన సిలబస్లు మారిన తర్వాత ఫస్ట్ ఎగ్జామ్ అండి ఇది కదా, ఇంతకుముందు లేనప్పుడు అంటే ఇప్పుడు సిలబస్ మారిన తర్వాత ఇది ద ఫస్ట్ క్వశ్చన్. ఇదేందో మాది అంటున్నారు ఎవరు, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇన్ వాట్ వే ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ దట్? ఇట్ ఈస్ ఎకనామిక్ డెవలప్మెంట్ దట్ ఈస్ లివింగ్. అంటే కొంచెం రిలేటెడ్, ఎన్విరాన్మెంట్ అనేది రిలేటెడ్ కావచ్చు, బట్ వీఆర్ డీలింగ్ అండ్ ఇన్కార్పొరేటెడ్ సిలబస్ వచ్చేవే. లాస్ట్లో క్వశ్చన్ ఏం చెప్పాము సిలబస్లో? ఎకనామిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్న ఏమండి. ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ గ్రోత్, వాట్ ఆర్ ది ఎకనామిక్ ఇన్స్ట్రుమెంట్స్ దట్ హావ్ బీన్ ఇంట్రొడ్యూస్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? కదండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు ప్రవేశపెట్టుతున్నటువంటి ఆర్థిక సాధనాలు ఏంటి? దాని ఫలితంగా దేశంలో స్వచ్ఛమైన క్లీన్ టెక్నాలజీ రావాలి, ఏమండి, నాన్ పొల్యూటెడ్ అట్మాస్ఫియర్ రావాలి. అందుకు ఏం చేస్తున్నాం మనం? ఆర్థిక పరంగా ఉండే క్వశ్చన్ అండి అది కూడా. వీ హ్యావ్ టు డీల్ విత్ ఎకనామిక్ ఇన్స్ట్రుమెంట్స్ వేర్ యూ ఆర్ యూజింగ్ ఫర్ ది సస్టైనబిలిటీ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్. నైసర్గిక వనరులు ఉన్నాయి, సుస్థిర వినియోగం లేదే. దే ఆర్ నాట్ ప్రాపర్లీ యూటిలైజింగ్, ఆప్టిమలీ యూటిలైజింగ్, మిస్యూటిలైజ్డ్, అండర్ యూటిలైజ్డ్, ఓవర్ యూటిలైజ్డ్. అల్ప వినియోగం, దుర్వినియోగం కదండి, అతి వినియోగం. నీళ్ళు వర్షం పడింది అనుకోండి, పిచ్చిన కొడుకులు పోతా ఉంటే చూసి శబ్దాలు వింటారు, సంతోషిస్తూ ఉంటారు. వేరే విలువైన నీరు వెళ్ళిపోతా ఉంది, దాన్ని కాపాడుకుందాం. మన పొలంలోనే ఒక బొక్కడు పోతాం, ఊట పడిపోయి ఉంటుంది, పోతా ఉంటాయి నీళ్ళు. ఆ గని మీదనే నడుస్తూ ఉంటాడు, దాన్ని ఒక రవ్వ అదివేద్దాంరా, ఆపేద్దాంరా, నీళ్ళు పోకుండా అంటే ప్రయత్నం చేస్తూ ఉన్నాడా. నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు వెళ్ళిపోతూ ఉంటే అలసత్వంగా ఉంటారు, నీళ్ళు లేనప్పుడు పళ్ళ నీళ్ళు పెట్టుకొని ఆడిస్తూ ఉంటారు. మనలో ఉన్నది ఆలోచన పరంపర తప్పండి. వీ హ్యావ్ టు కన్సర్వ్ ది వాటర్. నీటి ఆదా చేసుకోవాల్సిన అవసరం. కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫ్యాక్టర్ విచ్ ఈస్ నాట్ బీయింగ్ ఫాలోడ్ బై ది ఇండియన్ పాపులేషన్. దే ఆర్ బీయింగ్ నెగ్లెక్టెడ్. వై వీఆర్ రేజింగ్ ది స్లోగన్ ఎన్విరాన్మెంటలిజం? ఏమండి, పర్యావరణ అవగాహన ఎందుకు కావాలనుకుంటున్నాం? ఎందుకండి బ్రంట్ ప్రవేశపెట్టింది సస్టైనబిలిటీ? నాయనే మీ పాటుకు మీరు బతకడానికి, నీ వంట చెరుకు కోసం నీకు కావాల్సిన కార్పెంటింగ్ కార్యక్రమాలు ఉంటాయి కదండి, ఫర్నిచర్ కోసం నువ్వు నరికి పారేస్తావు అడవులనంతా కూడా. నీకు వచ్చు, నీ ఇంటికి కుర్చీలు వచ్చి ఉండొచ్చు, నీ ఇంటికి మంచాలు వచ్చి ఉండొచ్చు, నీ ఇంటికి టేబుల్స్ వచ్చి ఉండొచ్చు. వాట్ అబౌట్ అవర్ ఫ్యూచర్ జనరేషన్ కదండి. అడవుల క్షీణత జరిగిపోతా వచ్చే కొద్దికి భవిష్యత్తులో మన పిల్లలకి గాలి కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడిపోయి విపరీతంగా సర్వనాశనం అయిపోతారు మనం. అందుకే బ్రంట్లాండ్ highly reflected, highly astonished. Rather, she has given a call. What is called? Sustainable growth. సుస్థిర అభివృద్ధి అనే పదజాలాన్ని వాడిందని. ఏమని దాని నిర్వచనం? డెవలప్మెంట్ ఆఫ్ ది ప్రజెంట్ జనరేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వితౌట్ డూయింగ్ హార్డ్షిప్ టు ది ఫ్యూచర్ జనరేషన్. ప్రస్తుత తరాల యొక్క జీవన ప్రమాణాన్ని పెంపొందించుకుంటూ భావితరాల యొక్క జీవన ప్రమాణం హాని కనకకుండా చూసుకోవలసిన గురుత బాధ్యత మన మీద ఉన్నది. దట్ ఈస్ వాట్ యు గివ్ ది కంక్లూడింగ్ రిమార్క్ ఆన్ దిస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Examine the interaction between environment and economic development. పర్యావరణ అభివృద్ధి
ఆర్థిక అభివృద్ధికి ఎట్లు దోహదం చేస్తుందో తెలపండి.